మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, మీరే బలపరచండి. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, శ్రేష్టమైనటువంటి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. ముఖ్యంగా డిఎస్సి అయ్యా నోటిఫికేషన్ తీశారు, బిడ్డలు చక్కగా ప్రిపేర్ అవడానికి, మంచిగా రాయడానికి, మంచి ఉద్యోగాలు బిడ్డలు ఉండడానికి కృప దయచేసి నడిపించని అడుగుతున్నా. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. విదేశాల్లో ఉన్న బిడ్డలకు ప్రభు నీ కాపుదల భద్రత ఇవ్వండి. మీ దీవెన సమాధానంతో నింపండి. మీ శ్రేష్టమైన దీవెనలు బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపా కనికరముతో నింపి నడిపించమని బలపరచుని అడుగుతున్నాం. అట్లాగే ప్రభు నాయన హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, ఆరోగ్యము, శక్తి, బలం ఇచ్చి నడిపించండి. అయా మా సంఘాలను దర్శించమని, అయా వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలు కూడా శ్రేష్టమైన ఆరోగ్యంతో నింపి బలపరిచి నడిపించమని ఈరోజు ప్రభు నాయన నీ మందిరము, ఆయా మందిరములో మేమందరం ఉండి మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచే గొప్ప భాగ్యం మాకు అందరికీ దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, అందరికీ వందనాలు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 16వ అధ్యాయం మొదటి 4 చరణాలు భక్తి గలవాని ప్రవర్తన గురించి చూసాం. 5-6 చరణాలు దేవుని బిడ్డల స్వాస్థ్యము గురించి చూసాం. 7 నుండి 11 చరణాల వరకు దేవుని బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాం. ఈ 7 నుండి 11 చరణాల్లో నిన్నటి దినములో మనం 7 నుండి 9 చరణాలు ప్రస్తుత కాలంలో దేవుని బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంటో చూసాం. ఈరోజు 16వ అధ్యాయంలోనే 10-11 చరణాలు ప్రభు చిత్తాన్ని బట్టి మనం ధ్యానం చేద్దామండి. 16వ అధ్యాయం 10వ చరణం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ప్రియులరా, ఈ 10వ చరణాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. 10వ చరణం పునరుత్థానాన్ని గురించి తెలియజేస్తూ ఉంటే, 11వ చరణం రాకడలో ఎత్తబడేటువంటి పరిస్థితుల గురించి తెలియజేస్తూ ఉంది. ఈ పునరుత్థాన సత్యాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇది పునరుత్థాన సత్యం. దీన్ని దావీదు ముందుగానే చూశాడు. పాత నిబంధన భక్తులకి మరణం మీద పెద్ద అవగాహన లేదు, కానీ ఆత్మ పరదేశకు వెళితే శరీరం ఎట్లు కలిసిపోతుంది అనుకునేవారు. మనిషి జీవితం ఎక్కడితో అంతం కాదని దావీదుకు తెలుసు. ఎందుకంటే దావీదు క్రీస్తుని ముందుగానే చూస్తూ ఉన్నాడు. అతని విశ్వాసం పాత నిబంధనను దాటి కొత్త నిబంధనలో అడుగు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు గొప్ప భక్తుడే అయినప్పటికీ అతను దేవుని పరిశుద్ధుడు కాదు. ఎందుకంటే ఇక్కడ నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని ఉంది 10వ చరణంలో. దావీదు చాలా భక్తుడు అయినప్పటికీ కూడా యేసు ప్రభు ఒక్కడే, ఆయన మాత్రమే దేవుని పరిశుద్ధుడు. పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. అయితే యేసు ప్రభు పాపరహితుడు గనుక సమాధికి, పాతాళానికి ఆయన మీద అధికారం లేదు. ఆయన పాతాళానికి వెళ్ళి ఆ చీకటి లోకంలో సిలువ విజయాన్ని చాటి చెప్పాడు. ఆయన శరీరం సమాధిలో 3 రోజులు ఉన్నప్పటికీ కుళ్ళు పట్టలేదు. ఇదంతా దావీదు విశ్వాస నేత్రాలతో వీక్షిస్తున్నాడు. యేసు ప్రభు మరణం ద్వారానే ఆ మరణపు ద్వారాలను పెకలించి విజయోత్సవంతో వాటిని తీసుకెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 10వ చరణంలో మనం పాతాళము అనే మాట చూస్తూ ఉన్నాం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అని. ఇక్కడ పాతాళం అనే మాటకు హెబ్రీ భాషలో షియోల్ అనే అర్థం. పాతాళము అంటే సమాధి అనే అర్థం కూడా వస్తుంది. దేవునితో వ్యక్తిగత సంబంధం గలవారి భావి జీవితం దేవునితోనే ఉంటుందని, ఆయన వారిని సమాధిలో విడిచిపెట్టడని ఒక నిశ్చయత దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని బట్టి కలుగుతుంది. ఇదే కీర్తనలో 73:26 చరణంలో 73:26 అండి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఒకవేళ భౌతికంగా క్రీస్తుకి, దేవునికి మనం దూరమైనా కూడా ఆధ్యాత్మికంగా వ్యక్తిగత సంబంధం ఉన్న వారి యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా సమాధిలో ఆయన విడిచిపెట్టడనే నిశ్చయత మనకు కలుగు చేస్తూ ఉంది. ఈ వచనాన్ని అంటే 16వ అధ్యాయం 10వ చరణాన్ని అపోస్తలులైనటువంటి పేతురు,
అపోస్తలుడైన పౌలు ఇద్దరు క్రీస్తుకు ఆయన పునరుత్థానానికి ఆపాదించి కొత్త నిబంధనలో వాటిని ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 25 నుండి 31 వరకు పేతురు గారు ఉపయోగిస్తే, ఇదే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 34 నుండి 37 వరకు పౌలు గారు ఉపయోగించారు. ఈ 16వ అధ్యాయం 10వ చరణాన్ని అక్కడ వాళ్ళు ఆయన జీవితంలో దాని నెరవేర్పుగా చూసి వాళ్ళు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ షియోల్ అన్న పదం లేదా పాతాళం అన్నటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తే, ఇది పాత నిబంధనలో సుమారుగా 65 సార్లు రాయబడింది. ఆ 65 సార్లలో ప్రాముఖ్యంగా 31 సార్లు సమాధి అని, 31 సార్లు పాతాళము అని, 3 సార్లు గుంట అని అనువదించారు షియోల్ అనే దానికి. ఈ భాగాల్ని కొత్త నిబంధనలో దృష్టాంతంగా చెప్పినప్పుడు దాన్ని సాధారణంగా హేడెస్ అనేటువంటి గ్రీకు పదం ఆధారంగా ఉపయోగించారు. అంటే హీబ్రూ భాషలోనేమో షియోల్ అని పాతాళము అంటే, అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి గ్రీకు భాషలో హేడెస్ అని పిలుస్తారు. షియోల్ అంటే ఎప్పుడూ కూడా సమాధి అనే అర్థమని కొందరు పండితులు నమ్ముతూ ఉండగా, మరికొందరు దాన్ని అంగీకరించడం లేదు. రెండో విషయం అంటే షియోల్ గురించిన రెండో విషయం, పాత నిబంధనలో సాధారణంగా షియోల్ అంటే ఒక విధమైన శిక్షాస్థలమని భావిస్తున్నారు చాలామంది. మూడవది, తన కుమారుడైన యోసేపును కోల్పోయినందుకు తాను షియోల్కు వెళ్ళిపోతానని యాకోబు రోధించినట్టుగా మనం చూస్తాం ఆదికాండం 37-35లో. అంటే తాను దేవుని న్యాయ తీర్పు కింద ఉన్నానని భావించి ఓదార్పు పొందడానికి తిరస్కరించాడు. ఆ తర్వాత యోసేపు ఇంకా జీవించి ఉన్నాడని వినేంత వరకు అతడు దేవుని వెతికినట్లు మనకి కనిపించదు. 4వ పాయింట్, మారు మనస్సు లేని వారు వెళ్ళే చోటు షియోల్ అని దావీదు సూచిస్తూ ఉన్నాడు 9వ అధ్యాయం 17వ చరణంలో. దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురని 9వ అధ్యాయం 17వ చరణంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే మారు మనసు లేని వారు వెళ్ళే చోటు షియోల్ అనే మాట మనం చూడొచ్చండి. ప్రాముఖ్యంగా అషూరు రాజు తిగ్లత్ పిలేసరు అనేటువంటి రాజు చనిపోయిన తర్వాత తాను జయించినటువంటి రాజుల్ని షియోల్లో కలుసుకుంటాడని మరి యెషయా వివరించాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ మాటలు మనం చూడొచ్చండి. ఇక 5వది, ఇశ్రాయేలీయులు తాము చనిపోయినప్పుడు షియోలుకు వెళ్ళడం ఎన్నటికీ జరగదని నమ్ముతారు. దానికి బదులు దేవుని సన్నిధి దీవెనలను ఆనందించే చోటుకు వెళ్తామని వారు చెబుతారు. ఉదాహరణకి దావీదు తాను చనిపోయినప్పుడు దేవుని ఇంట్లో సదా నివసిస్తానని భావించాడు. 23వ అధ్యాయం 6వ చరణం కీర్తనల్లో, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే కీర్తనకారుడు దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆ ఇంట్లో, లేదంటే దావీదు ఇష్టపడేటువంటి ఇంట్లో, దేవుని ఇంట్లో నేను నిరంతరము నివసిస్తానని భావిస్తూ ఉన్నాడు. దేవుడు తనను షియోల్ నుండి విడిపించి పరలోకం చేర్చుకుంటాడని మరో కీర్తనకారుడు నమ్మకంతో రాస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలోనే 49-15 చరణం, 73వ అధ్యాయం 14-15 చరణాలండి. కీర్తన 49-15 కోరహు కుమారుడు రాసిన కీర్తనలో, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళములో నుండి నన్ను విమోచిస్తాడు, విడిపిస్తాడని కోరహు కుమారులు చెబుతూ ఉన్నారు. అది మాత్రమే కాదు కానీ సామెతలు 15:24లో అండి, సొలొమోను రాసినటువంటి సామెతలు 15:24, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. ప్రియులారా, మనం అందరం చేయాల్సింది అదే, జీవమార్గములోకి వెళ్ళాలి అని, పాతాళమును తప్పించుకోవాలి. అది చాలా భయంకరమైన ప్రదేశం అని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా పరలోకానికి లేదా పరమునకు పోయేటువంటి జీవమార్గమున నడుచుకోవడానికి ఇష్టపడతాడు. ఆ జీవమార్గాన్ని కోరుకుంటాడు. మనం కూడా అటువంటి దేవుని జీవమార్గాన్ని కోరుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.